నమస్తే, వెల్కమ్ టు ఎన్ఆర్ టీవీ. ఈరోజు వార్తల్లోకి వెళ్దాం. వార్తల్లోకి వెళ్ళే ముందు మా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. ఈరోజు వార్తల్లోకి వెళ్దాం. ఆంధ్రజ్యోతి, శ్రీశైలానికి మార్చడంతోనే పాలమూరు రంగారెడ్డి పూర్తవలేదు. బీఆర్ఎస్ చేసిన అన్యాయాన్ని ఎండగట్టాలి. జూరాల నుంచి చేపట్టి ఉంటే పూర్తయ్యేది. సీఎం రేవంత్. బీఆర్ఎస్ ద్రోహంతో పాటు కాంగ్రెస్ చొరవను సమగ్ర పీపీటీతో వివరించాలని అధికారులకు ఆదేశం. నేడు అసెంబ్లీకి కేసీఆర్. సెషన్ అంతా హాజరవుతారా? ఒక్కరోజు మాత్రమేనా? గులాబీ బాస్ రాకపై సర్వత్రా చర్చ. ఖచ్చితంగా నీళ్ళ గురించి అంటే 200% కేసీఆర్ గారు అసెంబ్లీకి వస్తాడు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకునే ముందు ముఖ్య ఉద్దేశమే నీళ్లు, నిధులు, నియామకాలు ఇవే. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు సెషన్ మొత్తం కూడా దేని గురించి నీళ్లపైన ఉన్నది కాబట్టి, నీళ్ళ గురించే డిస్కషన్ ఉంది కాబట్టి ఖచ్చితంగా కేసీఆర్ గారు 200% అసెంబ్లీకి వస్తాడు. ఒక్కరోజే కాదు, నా అంచనా కరెక్ట్ అయితే కేసీఆర్ గారు అసెంబ్లీకి వస్తాడు అన్నది ఎంత నిజమో సెషన్ మొత్తం ఉంటాడు అనేది కూడా అంతే నిజం. ఆయన ఆల్రెడీ మొన్న వచ్చి ఒక రకంగా వార్నింగ్ ఇచ్చిపోయాడు. ఏమని? వీ హ్యావ్ గెయిన్ సఫిషియంట్ టైం అని చెప్పాడు. అంటే మేమేమి కరెక్ట్ టైం మీకు ఆల్రెడీ ఇచ్చేసినాము, 2 సంవత్సరాల కాల వ్యవధి ఇచ్చినాము కాంగ్రెస్ ప్రభుత్వానికి, కాబట్టి ఇప్పటి నుంచి కడగడమే ఉంటుంది, వాళ్ళని అడగడమే ఉంటుంది అని చెప్పేసి క్లియర్గా చెప్పేసిండు. అందులోనూ ఇప్పుడు నీళ్ళకి సంబంధించిన డిస్కషన్ ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ గారు అసెంబ్లీలోనే ఉంటారు. అవసరమైతే అసెంబ్లీలోనే తింటాడు, పంతాడు కూడా. ఎందుకంటే కేసీఆర్ గారి ముఖ్య ఉద్దేశము రాజకీయాలు కాదు. రాజకీయం చేయాలి, లేకపోతే ఆయన ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోవాలి, ఆయన మంత్రి స్థానంలో కూర్చోవాలి, ఇంకెక్కడో పోవాలి అని చెప్పేసి ఆయన ఆలోచన కాదు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలే ఆయన ముఖ్యం. ఆ రకంగానే ముందుకు పోతాడు తప్ప రాజకీయ ప్రయోజనాల గురించి ఆయన వెనుకాడగేసే మనిషి అయితే కాదు. నువ్వు అదే బీఆర్ఎస్ పార్టీలో ఇంకే నాయకుని తీసుకున్నా మేము ఆయన గురించి అయితే అట్లా చెప్పేటట్టు లేదు. కానీ కేసీఆర్ గారు అంటే మాత్రం ఖచ్చితంగా 200% కూడా ఆయన నీళ్లు, నిధులు, నియామకాల గురించే మాట్లాడతాడు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఏదేమైనా కేసీఆర్ గారు మాత్రం 200% అసెంబ్లీకి వస్తాడు, సెషన్ మొత్తం కూడా ఉంటాడు. ఇది క్లియర్. ఇక ఈ డిస్కషన్ల మధ్యలో కాంగ్రెస్ వాళ్ళు ఎవరైనా ఇన్వాల్వ్ అయ్యి మేము ప్రిపేర్ అయ్యి రాలేమంటే చెప్పలేము. ఇక కేసీఆర్ గారు మాత్రము ఆల్రెడీ ఆయన క్లియర్గా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వాగులు, వంకల పైన ఆయనకు క్లియర్ కట్ ఒక విజన్ ఉన్నది. ఆయనకు ప్రతి ఊరు, ప్రతి వాగును గుర్తుపడతాడు ఆయన. ఏ ఊర్లో, ఏ జిల్లాలో, ఏ మండలంలో ఏ వాగు ఉన్నది, ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అనేది ఆయనకు అవగాహన ఉన్నది. కాబట్టి 200% ఆయన గట్టి డిస్కషన్ చేస్తారు. దానిపైన చర్చలు ఆయన సైడ్ నుంచి మామూలుగా ఉండదు. ఇప్పుడు ఈరోజు రేవంత్ రెడ్డి గారు కానీ వాళ్ళకి పాలక వర్గం మొత్తం కూడా, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అందరూ, కాంగ్రెస్ మంత్రులందరూ కూడా మరి కేసీఆర్ గారిని తట్టుకుంటారా లేదనేది చూడాలి. ఇక అసెంబ్లీ సెషన్స్ ఇక మామూలు వేడిగా జరిగాయి. ఇక ఎందుకంటే ఎందరో మొత్తం ఈరోజు తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా కేసీఆర్ వైపే చూస్తున్నది. అసలు ఏం మాట్లాడతారు? నిజంగానే అసలు ఎందుకు పెండింగ్ పడ్డాయి ప్రాజెక్టులు, ఎందుకు పెండింగ్ పడ్డాయి, అసలు లోపం ఎవరి లోపల ఉన్నది, స్టార్ట్ చేసింది ఎవరు? ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు? కేసీఆర్ గారు వల్లనే, బీఆర్ఎస్ పార్టీ వల్లనే అది కంప్లీట్ కావాలంటున్నారు. ఇక్కడ స్టార్ట్ చేసిన పార్టీ అదైతే, స్టార్ట్ చేసిన నాయకుడు ఆయన అయితే, స్టార్ట్ చేసిన ముఖ్యమంత్రి ఆయన అయితే ఏదో ఆయన వల్ల పెండింగ్ ఎందుకు పడుతుంది? ఆయనకు అధికారం లేదు, మీకు అధికారం ఉన్నది, మీరు కంప్లీట్ చేయాలి దాన్ని. అయినా కానీ ఏదో కేసీఆర్ గారి పైన బురదల్లో ప్రయత్నం చేస్తున్నారు. అది ఎంత మాత్రము వర్కౌట్ కాదనేది తెలంగాణ రాష్ట్ర ప్రజలు అయితే అనుకుంటున్నారు. ముఖ్యంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఏది మాట్లాడినా కేసీఆర్ గారు మాత్రం అన్నిటికీ రెడీ అయి వస్తాడు. ఇక వీళ్ళు మధ్యలోనే మళ్ళీ ఎప్పుడన్నా రేవంత్ రెడ్డి గారు వర్గంలో ఎవరన్నా ఇక మేము ప్రిపేర్ అయ్యి రాలేమని మళ్ళీ మాట్లాడితే చెప్పలేము, ఆయన నోట్ల నుంచి ఏమొస్తుందో. కానీ అందరూ అయితే ప్రిపేర్ అయ్యారండి. కేసీఆర్ గారు ఖచ్చితంగా అసెంబ్లీకి వస్తాడు, సెషన్ మొత్తం పాల్గొంటాడు. ఇక మీరు తట్టుకునే ఉన్నది కదండి. ఎందుకంటే కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమం చేపట్టిన రోజు ఆయన ఎత్తుకున్న మెయిన్ ఎజెండానే నీళ్లు, నిధులు, నియామకాలు. వీటితోటి ఆయన రాజకీయాల్లోకి వచ్చిండు, రాజకీయం చేసిండు, ఉద్యమం చేసిండు, తెలంగాణ తెచ్చిండు, తెలంగాణ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి అయ్యిండు. దీంతో ఇదే నీళ్లు, నిధులు, నియామకాలు. కాబట్టి ఆయనకు క్లియర్ కట్ అవగాహన ఉన్నది దానిపైన. నాకు తెలిసి కేసీఆర్ గారికి ఎక్కువ అవగాహన ఉన్నది ఏదంటే వీటిపైనే. రేవంత్ రెడ్డి గారు ఏదో ఆతృత పడుతున్నారు, కేసీఆర్ గారు రావాలి, మేము డిస్కషన్ చేయాలి, ఆయన తిట్టాలి, లేకపోతే ఇంకేదో చేయాలని చెప్పి. ఏం చేసినా కేసీఆర్ గారు ముంగట మాత్రం ఈ డిస్కషన్లో మీరు తట్టుకోవాలనేది మాత్రం అయితే క్లియర్.
ఎందుకంటే ఆయన మెయిన్ ఎజెండానే అది. దానిపైన పూర్తి అవగాహన ఉంది ఆయనకు. ఏ నది, ఏ కాలువ ఎంతెంత దూరంలో ఉంది, ఎన్ని టీఎంసీల నీళ్లు స్టోరీ చేసుకుంటున్నది, ఇట్లా ప్రతి దానిపైన ఆయనకు అవగాహన ఉన్నది. ఏ చెరువు ఎన్ని టీఎంసీల నీళ్ళు ఉన్నాయి, ఏ వాగు ఎక్కడ స్టార్ట్ అవుతున్నది, ఎక్కడి నుంచి ఎక్కడ ప్రయాణం చేస్తున్నది, ఇవన్నిటిపైన కేసీఆర్ గారికి అవగాహన ఉన్నది. ఈరోజు ఇక అసెంబ్లీ చూడాల్సిందే. ఇక చూస్తేనే తెలుస్తుంది తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎంతో వేడివేడిగా చూస్తున్నది ఏంటంటే ఇప్పుడు అసెంబ్లీ సెషన్ల గురించి ఈరోజు స్టార్ట్ కాబోతున్నది. దానిపైన కూడా పూర్తి అవగాహన చూద్దాం. ఇంకా నీళ్లతో నిప్పులు. నేటి నుంచి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు. సాగునీటి ప్రాజెక్టులపైనే చర్చ. పాలమూరు రంగారెడ్డిపై ప్రతిపక్ష బీఆర్ఎస్ గరం. కేసీఆర్ సభకు వస్తే సాగునీటిపై చర్చకు సిద్ధమన్న సీఎం. ఎట్లయినా మీరు సిద్ధంగా ఉండాల్సిందే. సిద్ధంగా లేకపోయినా కేసీఆర్ గారు వస్తారు, ప్రిపేర్ అయ్యి వస్తాడు. ఆయనైతే ప్రిపేర్ కాకుండా అయితే రాడు. ఇక ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళే చూడాలి ఇక నెక్స్ట్ ఏందనేది. ఇప్పుడు నిజంగానే ఒకవేళ కేసీఆర్ గారు వల్లనో ఆ బీఆర్ఎస్ పార్టీ వల్లనో ఆ ప్రాజెక్టులు పెండింగ్ అయి ఉంటే ఖచ్చితంగా తప్పు వాళ్ళదే అవుతుంది. కానీ వాళ్ళు స్టార్ట్ చేసిర్రు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 నెలలు అవుతుంది కాబట్టి మీరు జనాలకు మంచి చేయాల్సిన వాళ్ళు కాబట్టి, జనాలు మంచి మీ ఆలోచన మంచి ఉండే నాయకులు మీరు కాబట్టి మీరు ఏం చేయాలి, ఆ ప్రాజెక్టులను కంప్లీట్ చేసేది ఉండే. 2 సంవత్సరాల కాల వ్యవధి ఉన్నది. 2 సంవత్సరాల కాల వ్యవధిలో కూడా మీరు ఇంకా కంప్లీట్ చేయకపోతే తప్పెవరిదవుతుంది అది? వాస్తవం ఒకవేళ నిజంగానే బీఆర్ఎస్ పార్టీ వల్ల కానీ కేసీఆర్ గారి వల్ల కానీ ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యి ఉండకుంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 నెలలు అవుతుంది కదా, ఆల్రెడీ ఆ ప్రాజెక్టుల కోసం ఒక నిధులు అనేది పక్కన పెట్టారు కదా, అవుతో మీరు కంప్లీట్ చేయను ఉంటారు. మీరు ఎందుకు చేయలేరు మరి? దాన్ని ఏడేసిన ఆన్నే అన్నట్టు అక్కడ పక్కన పెట్టేసి నువ్వు మళ్ళీ కేసీఆర్ గారినో లేకపోతే బీఆర్ఎస్ పార్టీనో బదలాం చేసుకుంటూ కూర్చుంటే ఎవరి ప్రయోజనాలు పోతున్నాయాడ? తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు పోతున్నాయాడ? తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు పోతున్నాయాడ? ఆ నష్టం జరుగుతున్నది ఎవరికి? తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నష్టం జరుగుతున్నది. ఇప్పుడు కేసీఆర్ గారికి నష్టం జరుగుతలేదు, బీఆర్ఎస్ పార్టీకి నష్టం జరుగుతలేదు, అట్లాంటి రేవంత్ రెడ్డి గారికి నష్టం జరుగుతలేదు, కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతలేదు. ఎవరికి నష్టం జరుగుతుంది? తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నష్టం జరుగుతుంది. కాబట్టి మీరు ముఖ్యంగా మీరు చూడాల్సింది ఏంది? తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను చూడాలి. మీరు కేసీఆర్ గారి పైన ఏమన్నా మీరు విరుచుకుపడేది ఉన్నా, లేకపోతే కేసీఆర్ గారిని ఏమన్నా అనేది ఉన్నా, బీఆర్ఎస్ పార్టీని మీరు ఏమన్నా అనేది ఉన్నా మీరు అసెంబ్లీలో చూసుకోండి, లేకపోతే మీడియా కూడా చూసుకోండి. మీకు మస్తు వేదికలు ఉన్నాయి తిట్టుకోవడానికి. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను పక్కన పెట్టి మీరు రాజకీయం చేసుకుంటూ కూర్చుంటే మాత్రం అది మీకు సరైన పద్ధతి కాదు. రాష్ట్ర ప్రజలు మొత్తం కూడా గమనిస్తున్నారు మిమ్మల్ని. మీరు నిజంగానే ఒకవేళ ఇది ఎవరి వల్ల ఆగిపోయింది అనేది మాట్లాడకుండా ఆప్తే మేము ఇది చేసినాం కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలో సూచనలు చేయాలి. కానీ ఈ డిస్కషన్లో మీరు వేరేది మాట్లాడొద్దని చెప్తే మీ స్థాయి పెరుగుతుంది, ఇంకా ముఖ్యమంత్రి గారి స్థాయి పెరుగుతుంది. అంతేగాని కేసీఆర్ గారు ఏదో అన్యాయం చేసిన అన్నట్టు మాట్లాడారనుకోండి, అది మీకు ఇంకా మైనసే. రాష్ట్ర ప్రజల నోట్ల నుంచి ఇంకా తిట్లు తింటారు మీరు. అది కూడా ఆలోచన చేయండి. తాము చర్చకు సిద్ధంగానే ఉన్నామన్న కేటీఆర్, హరీష్. సభను హుందాగా నడుపుతాం మంత్రి శ్రీధర్ బాబు. సర్కార్ వైఫల్యాలని ఎండగడతాం బీజేపీ ఎల్పీ నేత ఏలేటి అంట. నేటి సభలో మొదట డిప్యూటీ స్పీకర్ ఎన్నిక అంట. డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ఇంకా కానలేదు. ఎందుకంటే ప్రతిపక్షం నుంచి ఎవరైతే అరకెప్పుడు గాంధీ ఉన్నారో ఆయనకు ఇచ్చినాము మేము, ఆయన ప్రతిపక్ష నాయకుడే, ఆయనకి ఇచ్చినామని చెప్పేసి కూడా అన్నారు. కానీ అది కాదు. ఇంకా కూడా ఆయన కాంగ్రెస్ ఉన్నాడా టీఆర్ఎస్ ఉన్నాడా అనేది కూడా ఇంకా క్లారిటీ లేదు. అప్పుడు టీఆర్ఎస్, ఇప్పుడు బీఆర్ఎస్. అప్పుడు ఇంకా కాంగ్రెస్ ఉన్నాడా బీఆర్ఎస్ ఉన్నాడా క్లారిటీ లేదు. ఇంకా అది పెద్ద ఇంకా చర్చనీయాంశమే అది కూడా. పలు బిల్లులను సభ ముందు ఉంచనున్న ప్రభుత్వం. ఇటీవల మరణించిన మాజీ సభ్యులకు సంతాపాలు. ఆపై జనవరి 2కు వాయిదా. అనంతరం బీఐసీ భేటీ. తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో సాగునీళ్లు అంశంపై వాడావేడిగా చర్చ జరిగే అవకాశం ఉంది. ఈ అంశంపై కొద్ది రోజులుగా అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. ఈ క్రమంలో కృష్ణా గోదావరి పరివాహక ప్రాంతాల్లో నీటి కేటాయింపులు, ప్రాజెక్టులు తదితర అంశాలపై సభలో కూడా చర్చ జరగనుంది. ఇందుకోసం ప్రభుత్వం అన్ని వివరాలు సిద్ధం చేస్తుంది. ప్రధానంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై కీలక చర్చ జరిగే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టుపై సభలో ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నట్టు తెలిసింది. రాష్ట్రం ఏర్పాటు తర్వాత గత 10 ఏళ్లలో చేపట్టిన కొత్త నీటిపారుదల ప్రాజెక్టులు, వాటి కోసం చేసిన ఖర్చు, తద్వారా ఆయకట్టకు నీళ్లు అందాయన్న వివరాలతో పాటు కృష్ణా గోదావరి జిల్లాలో ఏపీ తెలంగాణకు కేటాయింపులు, అందుకు సంబంధించిన ఒప్పందాలు సభలో చర్చిస్తారంట. ఇవన్నీ చర్చించే అవకాశం ఎక్కువ ఉన్నాయి. ఇవన్నిటికి కూడా దీనిపైన క్లియర్ కట్ అవగాహన ఎవరికి ఉందంటే నాకు తెలిసి కేసీఆర్ గారికి, హరీష్ రావు గారికే ఉన్నది.
ఇక కాంగ్రెస్లో ఎవరికైనా ఉంది అంటే నాకు తెలిసి బట్టి విక్రమార్క గారికి ఉండొచ్చు అనుకుంటాను నేను. ఎందుకంటే ఇంత క్లియర్ కట్గా తెలంగాణ పైన అవగాహన ఉన్న నాయకులు అయితే కాంగ్రెస్లో ఉన్నట్టయితే నాకైతే కనిపించలేదు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు అంటున్న మాట అది. తెలంగాణ రాష్ట్ర ప్రజలు అంటున్న మాట ఏంటంటే కాంగ్రెస్లో నీళ్లపైన అంత అవగాహన ఉన్న నాయకుడు ఎవరైతే లేరని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలు అంటున్నారు. కేసీఆర్ గారికి కానీ హరీష్ రావు గారు కానీ క్లియర్ కట్గా అవగాహన ఉన్నది నీళ్ళపైన. వాళ్ళు చర్చకు ఏ రకంగా సిద్ధంగా ఉంటారు చూడాలి. మన బీజేపీ కూడా ఏమో స్వరం బలంగా వినిపించండి, ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించండి. బీజేపీ ఎమ్మెల్యేలకు రామచంద్రరావు దిశానిర్దేశం చేసిండంట. స్వరం ఖచ్చితంగా బలంగా వినిపించండి అని చెప్పేసి. కానీ బీజేపీ ఎమ్మెల్యేలు ఎవరు కూడా గట్టి మాట్లాడుతున్నట్టయితే కనిపించలేదు. ఏదో రిక్వెస్ట్ తోటి వాళ్ళ నియోజకవర్గాలకు నిధులు అడుగుతున్నారు, సైలెంట్గా వాళ్ళ పనులు చేసుకుంటున్నారు. కానీ వాళ్ళు క్వశ్చన్ చేసినట్టయితే ఎక్కడ కనిపిస్తలేదు. క్వశ్చన్ చేయాలి. క్వశ్చన్ చేసి మీ 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 ప్రాంతానికి బిల్లులు రావడం ఎంత ఇంపార్టెంటో తెలంగాణ రాష్ట్రం బాగుపడడం కూడా అంతే ఇంపార్టెంట్. కాబట్టి బీజేపీ అనేది ఇంకా కూడా స్లోగానే ఉండడానికి కారణం ఇదే. వీళ్ళు క్వశ్చనింగ్ అనేది కరెక్ట్ లేదు. ఏమంటారు, ఓన్లీ వాళ్ళ నియోజకవర్గాలకు ఎవరైతే గెలిచిన ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళు వచ్చి వాళ్ళ సభ్యులు వాళ్ళ నియోజకవర్గాలకు ఏ నిధులు కావాలి అని రిక్వెస్ట్ తోటి అడిగి వాళ్ళు పనులు చేసుకుంటారు అంతే. కానీ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాలకు లేకపోతే ఆగడాలకు వీళ్ళు క్వశ్చన్ చేస్తున్నట్టయితే కనిపిస్తలేదు. కాబట్టి కూడా నాకు తెలిసి ఈ మాట చెప్పుంటారు రామచంద్రరావు గారు. ఇప్పుడు బీజేపీ ఆయన్నే కదా ప్రెసిడెంట్, పార్టీ ప్రెసిడెంట్ ఆయన్నే. నాకు తెలిసి అందుకే ఆ మాట చెప్పి పంపించినట్టున్నాడు. ఖచ్చితంగా గట్టిగా స్వరం వినిపించాడు అని చెప్పేసి. చూడాలి వాళ్ళు కూడా ఏం చేశారు అనేది. మరో వార్త చూసుకుందాం. స్కామ్ సోర్సింగ్, బడాబాబులకు ఆదాయ వనరుగా అవుట్ సోర్సింగ్. రాష్ట్రంలో ఏజెన్సీలు, నేతలు, ఐఏఎస్ బినామీలవే కొన్ని 25,000 మంది బోగస్ ఉద్యోగులు. ఈ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలల్లా ఈ రోజు నుంచి కాదు, గత 20 ఏళ్ళ నుంచి కూడా, 25 ఏళ్ళ నుంచి కూడా, గత 25 ఏళ్ళ నుంచి కూడా అవగాహన ఉన్నంత వరకు విన్నది ఏంటంటే అవుట్ సోర్సింగ్ ఉద్యోగం ఇవ్వాలి అంటే లక్షలలో లంచాలు తీసుకుంటున్నారు. లక్షలనే, రూపాయి 2 రూపాయలు కాదు, 10 రూపాయలు 20 రూపాయలు కాదు, లక్షలనే లంచాలు తీసుకుంటున్నారు. ఒక్కొక్క ఉద్యోగం తన స్థాయిని బట్టి అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల నర్సులల్లో కానీ ఇంకా వేరే దాంట్లల్లో లక్షలలో లంచాలు తీసుకుంటున్నారు. ఒక్కొక్క ఉద్యోగంకు ఇంచుమించు 6 నుంచి 20 లక్షల దాకా తీసుకుంటున్నారు. 6 లక్షల నుంచి 20 లక్షల దాకా వాళ్ళ ఏమంటారు చూడండి, అవతల స్థాయిని బట్టి విండేస్తున్నారు మన దగ్గర. వాళ్ళు కూడా ఎందుకు మరి అన్ని లక్షల అందుకు ఇస్తున్నారు అర్థమవుతలేదు. కానీ 6 లక్షల నుంచి 20 లక్షల దాకా లంచాలు ఇస్తున్నారు అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఇవ్వమని చెప్పి. చాలా చాలా నడుస్తున్నాయి. ఎందుకో గత 10 ఏళ్ళగా ఏజెన్సీల లెక్కల్లో గోల్మాల్. లేని ఉద్యోగాలకు జిఎస్టీ చెల్లిస్తున్న సర్కార్. రెగ్యులర్ ఉద్యోగులు కూడా 2 కొలువుల్లో 2 జీతాలు తీసుకుంటున్న వారు 600 మంది పైనే. 2 కొలువులు తీసుకుంటున్న వాళ్ళు జీతాలు తీసుకుంటారంట 2 అంటే 2 ఉద్యోగుల జీతాలు తీసుకుంటారంట. ఇంత వాళ్ళు మొత్తం 600 మంది ఉన్నారంట. నిజమైన దేశద్రోహులు ఎవరంటే గీళ్ళే. వాళ్ళని పట్టుకొని ఫస్ట్ లోపటేయాలి. లోపటేసి మక్కులు ఎరగొడితేనే అర్థమవుతుంది ఇట్లాంటి వాళ్ళకు. దేశద్రోహులు ఎవరో కాదు, ఫస్ట్ గీళ్ళే. గీడుండి మన దేశాన్ని ద్రోహం చేస్తున్న వాళ్ళే గీళ్ళే. నిరుద్యోగులు ఎంతోమంది కొట్టుమిట్టులాడుతున్నారు రోడ్ల మీద, ఉద్యోగాల కోసము కిలోమీటర్ల మీద లైన్ నిలబడుతున్నారు. ఇంకింత జ్ఞానం లేకుండా వీళ్ళు 2 జీతాలు తీసుకుంటే ఎంత సిగ్గుచేటు చూడండి. వీటిని చేసినోడు ఎవడు ఫస్ట్, ఆ అధికారి ఎవరైతే ఉన్నాడో వాడిని పొక్క వాళ్ళ కొట్టాలి. ఫస్ట్ వాంది వాళ్ళ కొట్టాలి. వాంది వాళ్ళ కొడితే వీళ్ళు ఎందుకు హైరో అవుతుంది, వీళ్ళు ఎందుకు తీసుకురో కూడా వీళ్ళకి కూడా తెలియాలి. ఇట్లాంటి ఉద్యోగం కాదు, జీవితంలో ఏడ పని డ్యూటీ చేయకుండా చేసి పడేసాలి ఇట్లాంటి వాళ్ళని. నిజమైన ద్రోవులు లేని వాళ్ళు ఇగో గీనే ఉన్నారు మన దగ్గర, మన చుట్టుపక్కలే ఉన్నారు. ఇగో ఇట్లా వాడు బాగుపడితే చాలు, ఇక పక్కోడు బాగుపడదు అనుకునే మెంటాలిటీ నేను కొడుకోలేకోవాలి. మనం బాగుపడితే చాలు, పక్కోడు బాగుపడదు అనే మెంటాలిటీ నా కొడుకోలేకోవాలి. వీళ్ళంతా ఎంత సిగ్గుచేటు. ఒక్క ఉద్యోగం ఉండి 30,000-40,000 జీతం ఉంటేనే ఎక్కువరా నాయన అంటే, అట్లాంటిది లక్షల జీతాలు తీసుకుంటా. అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల్లో కూడా తక్కువ జీతాలు ఏం లేవు. 60,000 నుంచి 1,00,000 రూపాయల దాకా ఉన్న జీతం. అట్లాంటి జీతాలల్లో తక్కువ జీతాలు కూడా ఉండొచ్చు. కానీ మేజర్గా మాట్లాడుకుంటే 60,000 నుంచి 1,00,000 రూపాయల దాకా ఉన్నది అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల జీతాలు కూడా. అట్లాంటిది ఒక్కొక్కరు 2 జీతాలు తీసుకున్నట్టు ఇంచుమించు 2 లక్షల జీతం తీసుకుంటున్నాడు వాడు కూడా. వాడు ఎవరికి ద్రోహం చేస్తున్నట్టు? రాష్ట్ర ప్రభుత్వానికి ద్రోహం చేస్తున్నట్టు.
మరి చూస్తే ఎట్లా కుట్రరు? ఇట్లాంటి దానిపైన అధికారులు ఏం చేస్తున్నారు? అంటే ఎంతో ఇంత అధికారుల పాత్ర కూడా ఉన్నది కదా దీంట్లో. అధికారులు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయినా ఉన్నట్టే కదా. ఉద్యోగాలు కింది నుంచి మీ దాకా మొత్తం పీక్ పడేయాలి ఇట్లాంటి వాళ్ళు. ఫస్ట్ పీక్ పడేసి మళ్ళీ జీవితంలో ఇంకో దాని ఉద్యోగం చేయకుండా చేసి పడేయాలి. ఒక చిన్న ప్రైవేట్ సంస్థల్ని వాడు ఒక సర్టిఫికేట్ ఏదన్నా ఫోర్జరీస్ తీసుకోపోతేనే అరే నువ్వు 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 కంపెనీ పైన ఫ్రాడ్ చేసినావు అని చెప్పేసి మనం తీసి బయటేసి మనం కేసు పెట్టి వదిలేస్తారు. అట్లాంటిది గవర్నమెంట్నే మోసం చేసిన తర్వాత మరి ఎట్లా చూసుకుంటారు? ఇంకా ఇట్లాంటి వాళ్ళని లోపడేయాలి. మళ్ళీ లోపడేయడం కాదు, వీటి జీవితంలో ఇంకో ఉద్యోగంకి ఎలిజిబుల్ కాదని చెప్పేసి ఇచ్చేసేయాలి. మన ఏడో కూడా ఉద్యోగం చేయాలి, లాస్ట్ కూలి పని చేయాలి వాడు. అట్లనన్నా సిగ్గు వస్తుంది ఇట్లాంటి వాళ్ళకు. ఎంతోమంది నిరుద్యోగులు ఈరోజు రోడ్ల మీద ఉన్నారు, ఉద్యోగాల కోసము కొట్లాడుతున్నారు వాళ్ళు. అట్లాంటి వాళ్ళు విడిచిపెట్టి ఇట్లాంటి వాళ్ళంతా 2 జీతాలు తీసుకుంటా ఒక్కరికి ఒకటే దిక్కులేరని ఆయన అంటే ఒక్కరికి కాదు 15 రోజులకు డ్యూటీ, ఒకటి డ్యూటీ చేయాలి, 15 రోజులకు 15 రోజులకు చేయాలి, నెలకు 2 చేయాలంటే కూడా అట్లా కూడా రెడీ ఉన్నారు నిరుద్యోగులు. అంతమంది ఉన్నారు మన దగ్గర. అట్లాంటిది వీని ప్లేస్లో 4 చేస్తారు అట్లా ఆ లెక్కలు తీసుకుంటే. ఇట్లాంటి వాళ్ళు అసలు దీన్ని సహించదు. అసలు దీనిపైన సీరియస్ యాక్షన్ తీసుకోవాలి గవర్నమెంట్ కూడా. సీరియస్ యాక్షన్ తీసుకొని ఎవడైతే దీనికి మొత్తం లైన్ ఎవడైతే ఉన్నాడో కింది నుంచి మీద దాకా అందరినీ లోపలికి పడేసేయాలి, వాళ్ళ ఉద్యోగాలు పీక్ పడేయాలి. అట్లయితేనే సిగ్గు వస్తుంది. ఇంకోసారి నిజంగానే కూడా ఇంకా ఇండియాలో ఇట్లా ఫ్రాడ్స్ జరగడానికి కారణం శిక్షలు సరిగా పడకపోవడమే. ఏం చేసినా సింపుల్గా బెయిల్ వచ్చేస్తున్నా, సింపుల్గా ఏదో బయట పడుతున్నామని చెప్పేసి అనుకుంటున్నారు. కానీ సీరియస్ యాక్షన్లు తీసుకోవాలి ఇట్లాంటి వాటి పైన. అప్పుడే దేశం బాగుపడుతుంది, రాష్ట్రం బాగుపడుతుంది. సీరియస్ యాక్షన్ తీసుకున్న రోజులు ఇక 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 నిరుద్యోగుల జీవితాలు, పేదల జీవితాలు ఇక అంతే. ఇక ఈపీఎఫ్, ఈఎస్ఐ, జిఎస్టీ నిధులు తీసుకుంటూ ఉద్యోగులకు సకాలంలో చెల్లించని వైనం. అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటుకు అడ్డపుల్ల. అవుట్సోర్సింగ్ ముసుగులో భారీ కుంభకోణం. నెలలోగా లెక్కలు తీర్చే పనిలో ఆర్థిక శాఖనంట. ఇది నిజంగానే కూడా దీనిపైన దీని లైట్ అస్సలు తీసుకోవద్దు. చాలా సీరియస్ యాక్షన్ తీసుకోవాలి దీనిపైన. లేకపోతే చాలా ఫ్రాడ్ జరుగుతుంది. దీంట్లో. గవర్నమెంట్ ఉద్యోగాల కంటే అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు ఎక్కువ ఉంటారు. అని ఆల్మోస్ట్ వాళ్ళ దగ్గర దాకుంటారు వీళ్ళు కూడా. యాక్షన్ తీసుకోవాలి సీరియస్గా. సీరియస్ యాక్షన్ తీసుకొని వాడు మళ్ళీ జీవితంలో పనికి రాకుండా వేసి పడేసేయాలి అట్లా. అట్లయితే ఇంకొకటి చేయడానికి భయపడతాడు. మరో వార్త చూద్దాం. ఏప్రిల్ నుంచి జీరాంజీ పాత ఉపాధి చట్టం కట్ ఆఫ్ తేదీపై త్వరలోనే కేంద్రం నోటిఫికేషన్. చట్టం అమలుకు రాష్ట్రాలు బిల్లు ఆమోదించుకోవాలి. 40% వాటా భరించాల్సి రావడమే కారణం. విబి జీరాంజీపై ప్రతిపక్షాల పోరు పలుస్తుందా? కేంద్రం వెనక్కి తగ్గుతుందా లేక ముందుకేనా? కొత్త పథకంలో ఇప్పటికీ జోరుతో పనులు సాగిన రాష్ట్రాలలో లబ్ధిదారులను వేధిస్తున్న ప్రశ్నలు ఎన్నో. ఈ జీరాంజీ పథకము ఏదైతే ఉందో దీని గురించి ప్రతిపక్షాలు ఆల్రెడీ పోరు చేస్తూనే ఉన్నాయి. అరే మరి ఎట్లా దీనికి ఇబ్బందులు అవుతుంది కదా, దీని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉన్నది, మరి మీరు ఏం యాక్షన్ తీసుకుంటున్నారు ఇంతకని చెప్పేసి ప్రతిపక్షాలు ఆల్రెడీ ఒత్తిడి తీసుకొచ్చినాయి గవర్నమెంట్ పైన, కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చినాయి. అయినా కూడా కేంద్ర ప్రభుత్వం అయితే ఎక్కడ కూడా వెనక్కి తగ్గుతున్నట్టయితే కనిపిస్తుంది. ఖచ్చితంగా ఆ బిల్లు ఆమోదించి జనాలకు పంపించినట్టే కనిపిస్తుంది. ఈ అంతా దీంట్లో ఏదైతే మార్పులు చేర్పులు చేసిర్రో దానికి సంబంధించి ప్రజలకు ఎంతవరకు న్యాయం జరుగుతుంది అనే దానిపైన కూడా బీజేపీ ప్రభుత్వం కానీ నరేంద్ర మోడీ గారు కానీ ఒకసారి ఆలోచన చేసి మళ్ళొకసారి పునరాలోచన చేసి దీనిపైన డెసిషన్ తీసుకోవాలని జనాలందరూ కూడా కోరుకుంటున్నారు. ప్రతిపక్షాలు కూడా చాలా ఒత్తిడి తీసుకొస్తున్నాయి. కానీ మరి ఎంతవరకు ముందుకు పోతారు అనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉన్నది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఇప్పటిదాకా పెట్టినటువంటి బిల్లులు 90% వాళ్ళు అమలు చేసారు. ప్రతిపక్షాలు ఎంత ఒత్తిడి తీసుకొచ్చినా ఎంత ఒలరినా వాళ్ళు ఒలుతారు, మనం చేసేది మనం చేయాలన్నట్టు ఇప్పటివరకు తీసుకొచ్చిన ప్రతి బిల్లు కూడా 90% పాస్ అయిపోయినాయి, బయటకు వచ్చేసినాయి. ఇది కూడా 90% ఆల్రెడీ పాస్ అయినట్టే, బిల్లు పాస్ అయిపోయినట్టే. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఉన్నది వాళ్ళ మంత్రులు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు సైన్లు చేసుకొని బయటకు పంపించేస్తారు. ఆ రకంగా బిల్లు అయితే పాస్ అయిపోయినట్టే కనిపిస్తుంది. కానీ మరి జనాల నుంచి రివ్యూ వస్తుంది అనేది చూడాల్సి ఉంది.